చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడిన మాటలు చూసిన వాళ్ళకి ఎవ్వరికైనా ఒక పొలిటికల్ పార్టీ లీడర్ తమ ప్రత్యర్థి రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారో అలా అనిపించింది. బాధ్యతతో దేశ ప్రజల అనుమానాలని నివృత్తి చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ పెట్టిన ప్రెస్ మీట్గా అది కనపడలేదు. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ఈవీఎం విషయంలో 99% ఛార్జింగ్ ఎలా ఉంది, ఆ ఈవీఎం లోపల పెడుతున్నప్పుడు 40% 50% ఛార్జింగ్ నేను చూసా అని మీకు కంప్లైంట్ చేస్తే ఏంటి మీరు చెప్పింది? సదరు ఎలక్షన్ కమిషనర్ అక్కడ స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీకి ఫోన్ చేసి మీరు ఈ కంప్లైంట్తో ఏం కాదండి వెనక్కి తీసుకోండి కంప్లైంట్ అని కోరతారా? ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏ బూత్లో అయితే తనకు అభ్యంతరాలు ఉన్నాయని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారో ఆ బూత్లకు సంబంధించిన ఈవీఎంలు తీసుకొచ్చి దాంట్లో ఉన్న ఓట్లన్నీ అరేంజ్ చేసి అక్కడ ఉన్న వీవీప్యాట్ స్లిప్లన్నీ కాల్ చేసి ఇదిగో ఇదే ఈవీఎంని మేము మళ్ళీ వాడుతున్నాం, మీరు కావాలంటే మళ్ళీ ఓటేయండి చూడండి ఎలా పడుతుందని చెప్తారా? అది ఈవీఎంని చెక్ చేసినట్టు అవుతుంది తప్ప అంతకుముందు జరిగిన ఓటింగ్ని చెక్ చేసినట్టు కాదు కదా. మా రీవెరిఫికేషన్ అంటే ఇదే అని చెప్తారా? హర్యానాలో ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికకు సంబంధించి ఈవీఎంలు వాడితే ఆ ఈవీఎంలో ఓడిపోయిన అభ్యర్థి గెలిచినట్లుగా మీరు ప్రకటిస్తే ఓడిపోయిన అభ్యర్థి 3 సంవత్సరాలు సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాటం చేసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ ఈవీఎంలో ఉన్న ఓట్లను మళ్ళీ లెక్కేస్తే ఓడిపోయిన అభ్యర్థి గెలిచాడు, గెలిచిన అభ్యర్థి ఓడిపోయాడు. సీసీ కెమెరాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా మొత్తం రికార్డ్ చేస్తున్న డేటా ఇవ్వండి అంటే ఆ డేటా ఇస్తే ప్రజల ప్రైవసీ పోతుందా? డేటా రికార్డ్ చేసినప్పుడు ప్రజల ప్రైవసీ పోదా? డేటా ఇచ్చినప్పుడు ప్రజల ప్రైవసీ పోద్దా? ఎక్కడ ప్రజల ప్రైవసీ పోతుంది? ప్రజల క్యూ లైన్లో ఉన్న విజువల్స్ని ఎలక్షన్ జరుగుతున్నప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని వందల న్యూస్ ఛానల్స్ లైవ్ టెలికాస్ట్లో ఎవరెవరు బూత్లోకి వెళ్తున్నారు ఏంటి అంతా చూపిస్తాం కదా. మహారాష్ట్ర ఎన్నికలకు ముందు 1 కోటి మంది ఓటర్లు కొత్తగా మహారాష్ట్ర ఎన్నికల జాబితాలో చేరతారా? బీహార్ ఎన్నికలకు ముందు 65 లక్షల మంది ఎన్నికల జాబితా నుంచి తప్పించుకుంటారా? చచ్చిపోయినట్టుగా బయటికి వెళ్ళిపోయినట్టుగా ఓటర్ల లిస్ట్ నుంచి పేర్లు తీసేస్తారా? ఓ రాష్ట్రంలో కొత్తగా 1 కోటి మందికి ఓట్లు వస్తాయి, 18 వేలు వస్తాయి ఒకేసారి 1 కోటి మందికి. ఇంకో రాష్ట్రంలో 65 లక్షల మంది ఉంటే రాష్ట్రంలో ఉంటారు, లేకపోతే చచ్చిపోతారా? దేశంలో ఎక్కడి నుంచైనా ఎవరైనా ఓటు ఉందో లేదో చెక్ చేసుకునే అవకాశాన్ని లేకుండా ఎందుకు చేస్తున్నారు? ఓటర్ లిస్ట్ని ఎందుకు హైడ్ చేసి పెడుతున్నారు? ఓటర్ లిస్టు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఎందుకు లేకుండా చేస్తున్నారు? ఓటర్ లిస్టుకు సంబంధించిన డిజిటల్ ఇన్ఫర్మేషన్ పార్టీలకు ఇవ్వడానికి ఎందుకు మీకు అభ్యంతరం వస్తుంది? కాబట్టి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే తప్ప ఈ దేశంలో ఓట్ల చోరీ, డెమోక్రసీ చోరీ ఆగదు.